సూచనతో ఈ కార్యక్రమం చేస్తున్నామయ్యా. రామరామ కళ్యాణం, శివ కళ్యాణం, శివకేశ్వరులకు భేదం లేదని ప్రత్యక్షంగా ఇద్దరి కళ్యాణం చేస్తున్న అదృష్టం మీ అనుగ్రహంతో కలుగుతున్నాయ్యా మాకు. మరి ఇదొకటే దేవాలయంలో పూజలే కాకుండా మరి పక్కన 7 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి క్షేత్రంలో ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి గోపుగా శివాభిషేకం చేస్తున్నామయ్యా మీ దయతో. అలాగే కార్తీక మాసంలో గుణ సమాధాన కార్యక్రమం ఎవరు మాట్లాడుతూ నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సత్యజ్ఞాన సుఖస్వరూపమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం దక్షం చక్రపినాకృతాభయకరాన్ విభ్రాణం గచ్చతి క్షత్రీభూతమణీంద్రబిందుతబళం లక్ష్మీంద్రసింహం భజే నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జయ రామ. అందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏ వ్యాపారంలో గట్టెక్కించేటువంటి సకల సంపదలని పొందేటువంటి ఈరోజు మన హిందూ ధర్మం నిలబడుతుంది అంటే అది కేవలం అయ్యా మీరు మాట్లాడేటంటే మైక్ మీరు తీసుకొని మాట్లాడండి. మనకు ఉండేది 10 నిమిషాలు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసి మేము మళ్ళీ వెళ్ళాలి. 5 నిమిషాలు మనం ధర్మాన్ని గురించి మాట్లాడుకొని ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసుకోవాలి. 10 గంటలకు సరిగ్గా గుర్తు చేయండి, అక్కడికి వెళ్ళాలి. 10:03కు ప్రతిష్ఠ, 10:02కు ఈ సెల్ ఫోన్స్ అన్ని ఆఫ్ చేసి. ఈరోజు ధర్మము మనకు బతుకుతున్నది, దేవాలయాలు మనం నడపగలుగుతున్నాము అంటే అది కేవలం రామనామం కృష్ణనామం వలన మాత్రమే. ఇక్కడ వరకు కూడా అర్థం చేసుకోవలసినటువంటి విషయం. మనం ఉత్సాహంతో రామనామాన్ని చెప్పటం లేదు, ధర్మాన్ని కాపాడటానికి రామనామం చెప్పటం లేదు. ధర్మం గురించి మేము ఏమీ చేయలేకపోతున్నాము అనేటువంటి మానసిక ఆవేదన ఉన్నటువంటి వాళ్ళకైనా సరే రామనామాన్ని చెబితే ధర్మం చేసినట్టు. 10 మందితో రామనామాన్ని చెప్పిస్తే, కృష్ణనామాన్ని చెప్పిస్తే ధర్మం చేసినట్టు. లోకంలో ఈ రామనామాన్ని ఎంత మనం విస్తృతంగా ప్రచారం చేస్తూ, ఎంత విస్తృతంగా మనం జపం చేస్తూ, ఎంత ఆ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటామో మన ధర్మాన్ని, ఈ జీవితాన్ని సకాలంలో మనం సార్థక్యం చేసుకున్నట్టే. కాబట్టి ధ్వజానికి అర్థం ఏమిటి, ధ్వజం ఎందుకు పెడుతున్నాము అంటే ధ్వజానికి వైదికంగా ఎన్ని అర్థములు ఉన్నప్పటికీ కూడా దేవాలయానికి ధ్వజము ఆత్మ. అందుకే ధ్వజస్తంభం లేనటువంటి దేవాలయం దేవాలయం కాదు. మూర్తి శిలామూర్తి, అక్కడ ఆ రాతికి ఏ మూర్తి చెక్కినప్పటికీ కూడా రూపం వస్తుంది. 2 ప్రధానమైనటువంటివి, ఒకటి ధ్వజస్తంభం, 2 గోపురం. కాబట్టి గోపురాన్ని మనం ఏమంటాం, శిరోభాగం అంటాం. ధ్వజస్తంభాన్ని నాభిభాగంగా పిలుస్తాం. అంటే విశ్వమాత అయినటువంటి ఈ యొక్క లోకము, విశ్వమంతా కూడా తన శక్తిని ధ్వజస్తంభం ద్వారా దేవాలయానికి ప్రసరింపజేస్తుంది. అంటే ధ్వజస్తంభ దర్శనాదేవ తత్ర దైవ దర్శనం
దైవ దర్శనస్య ఫలమాప్నునోతి అని మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. లోపలికి వచ్చి కష్టపడి పరమాత్మను మనం మనస్సులో ధ్యానం చెప్తున్నాయి కనుక ఇక్కడ మనం ధ్వజస్తంభ ప్రతిష్ట ఈవేళ సకల లోకానికి జీవాధారభూతుడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క ఆకారము ధ్వజం. ధ్వజం అంటే విజయానికి చిహ్నం. అందుకే ఆ ధ్వజస్తంభాన్ని చూస్తే మనకేం కలుగుతుంది? ఆపదాం అమర్తారం ధాతారం సర్వసంపదాం. దానిలో పోయేటువంటి వారు ఏ మతస్థులు కావచ్చు, ఏ కులస్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు మనల్ని ప్రార్థించాలి అనేటువంటి నిమిత్తం మనకు లేదు. ధ్వజస్తంభము ఎందుకు అంటే అందులో చెక్క ఉన్నది. ఆ చెక్కలో కూడా మనం మలిచినటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది లోకాలన్నిటినీ పోలి ఉన్నటువంటి దర్శన మాత్రం చేత సకల జనాలకు దిగ్విజయాన్ని కలగజేసేటువంటి, ఆత్మస్థైర్యాన్ని కలగజేసేటువంటి, ఆపదలను తొలగించేటువంటిది. కాబట్టి ఆ ధ్వజ ప్రతిష్ట ఈవేళ మనం చేసుకుంటున్నాము అంటే ఆ పరమాత్మ ఆ శక్తిని మనకు ప్రసాదిస్తూ లోకంలో ధర్మాన్ని ఆచరింపచేసేటువంటి ఒకానొక అవకాశం మనకు ధ్వజస్తంభ రూపంలో పునః ఆవిష్కృతుడవుతున్నటువంటి పరమాత్మ దర్శనం చేసి ఈవేళ మనం పునీతులం అవుతున్నాం. వస్తాయి మనస్సు ఆత్రపట్టం వల్ల వస్తాయి. దాన్ని శాంతంగా పెట్టుకోవాలి. రామనామం ఎందుకు చెయ్యాలి? మనస్సు వేగపడకుండా ఉండటానికి రామనామం చేయాలి. కృష్ణనామం ఎందుకు చేయాలి? మనస్సు సకాలంలో ఏది మాట్లాడాలో ఏది ఆలోచించాలో అందుకు కృష్ణనామం చేయాలి. హరినామం ఎందుకు చేయాలి? పెద్దల్ని కానీ పిల్లల్ని కానీ మిగిలినటువంటి వారిని కానీ తెలియక మనం చేసినటువంటి చిన్న చిన్న అపచారముల యొక్క దోషములు పోవడానికి హరినామం చేయాలి. ఈ మూడు కలిపి చేస్తే ఏమవుతుంది? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. చూడండి, జీవిత సార్థక్యానికి కావలసినటువంటి సకల ఫలములు దేని యందు ఉన్నాయి? హరే రామ జపం నందు ఉన్నాయి. కాబట్టి హరిశబ్దము చేత సకల దోషములను తొలగించు శ్రీహరి, రామశబ్దము చేత సకల ఆపదల యందు తానే ఉండు శ్రీహరి, కృష్ణ శబ్దము చేత సకల విజ్ఞాన మేధాశక్తిని సమకూర్చు శ్రీహరి. అందుకొరకు నామము ననర్చించు వాడికి శ్రీహరియే సర్వమై ఉండు. నామస్మరణ చేయువాడికి శ్రీహరి సర్వమై ఉండును. ఎక్కడ చూసినా స్తంభంలో దేవతను ఎందుకు చూడాలి? ఒక చిన్న మాట మనం భాగవతాన్ని తలుచుకొని చూస్తాం. మానవావతారం ఎత్తిన మొట్టమొదటి రూపం ఏదైనా ఉన్నది అంటే అది వరాహ నారసింహ అవతారం. వరాహావతారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిని బద్దలు కొట్టుకొని వచ్చింది. అందుకే కింద భాగం ఎప్పుడు కూడా స్తంభానికి మనం భూమిలో పెడుతున్నాం. మరి నరసింహావతారం ఎక్కడి నుంచి వచ్చింది? స్తంభాన్ని బద్దలు కొట్టుకొని వచ్చింది. అందుకే స్తంభములో కూడా రెండు పరమాత్మను దర్శించటానికి ధ్వజస్తంభం. ఈ స్తంభానికి అర్థం ఏమిటి? ఆ సాక్షాత్తు నారసింహ వధుశ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఏ దేవాలయంలో ఎన్ని దేవతలు ఎన్ని పేర్లతో పెట్టినప్పటికీ కూడా విష్ణు స్వరూపంగా పెట్టేటువంటి ధ్వజస్తంభం లేకపోతే ఆ దేవాలయానికి ఆ గ్రామానికి చైతన్యం సమకూడదు. కాబట్టి అక్కడ పెట్టేటువంటి ధ్వజస్తంభం నృసింహావతారం. ఆయన ఏం చేస్తుంటాడు? గ్రామాన్నంతా కూడా కాపాడుతూ ఉంటాడు. అంటే చెక్కకు ఉన్నటువంటి ఒకనొక గుణం, ఒకే ఒక గుణం ఏమిటి అంటే కాలకం. అంటే జ్వాలను పుట్టించేటువంటి సవిత ఏదైనా ఉన్నది అంటే ఒకటి ఇంధనాలలో రెండు ఇంధనాలు, ఒకటి ద్రవ్యేంధనం, ఇంకోటి శుష్క ఇంధనం కత్తి చెక్క. రెండవది ఈ ద్రవ్యేంధనములు అంటే తైలము, ఆజ్యము, ఇక మిగిలినటువంటి ముడి ద్రవాలతో మనకు అగ్ని పుడుతుంది. ఇవి కాకుండా ఇంకేం లేవు. అవి భూమిలో ఉంటుంది. అవి వరాహ స్వరూపాలు. అవి కూడా అగ్నులే. మరి భూమిపై ఉండేటువంటి కాలదగినటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నాయి అంటే ఎండిపోయేటువంటి ఆకులు, అలములు, పుల్లలు, అందరికంటే మింద అవన్నీ కూడా ఎక్కువ శాఖాన్ని పుట్టించలేవు. కానీ మన ఆహారానికైనా, ఆధారానికైనా, ఆవాసానికైనా కావలసినటువంటి ప్రధానమైన దేవతా స్వరూప దేవుడు. ఈ రోజంటే సిమెంట్లు, ఇటుకలు, ఇసుకలు వచ్చినాయి కానీ ఒకప్పుడు చెక్క ఇళ్ళు. ఆకులతో కప్పబడినటువంటి ఆ పైన పర్ణశాలలే పర్ణశాల. గోడలు అంటే చెక్కలతో కట్టబడినటువంటి గోడలే గోడలు. ఒక చెట్టు
ఒక పరమాత్మ ఎన్ని విధాలుగా మనల్ని ఆదుకోవాలో అన్ని విధాలుగా ఆదుకుంటుంది కనుక దేవాలయంలో చెట్టుని పరమాత్మగా పెట్టి మనం పూజ చేస్తాం. చూడండి, ప్రకృతి యొక్క పరమాత్మ యొక్క అంశములన్నిటినీ కూడా మనము ఒక దేవాలయంలో చేరిస్తేనే దేవాలయం అవుతుంది తప్ప కేవలం విగ్రహం పెడితే దేవాలయం కాదు. ఆధార నివాసానికి కావలసినటువంటి సకల సదుపాయాలతో మనకు నిరంతరం మన ధర్మాన్ని గుర్తు చేస్తున్నటువంటి 59 माता की जय श्री राम 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 जागरणाक्षरं देव प्रश्ने ओम नमः शिवाय